నమస్తే వెల్కమ్ టు #యూ నేను మీ రాజేష్. సో ఇప్పుడు జాతీయ స్థాయిలో ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి ఎన్నికల కోలాహలం కొనసాగుతుంది. ఇప్పటికే ఎన్డీఏ కూటమి నుంచి అట్లాగే ఇండియా కూటమి నుంచి రెండు కూటమిల నుంచి కూడా అభ్యర్థులని ప్రకటించారు. ఇప్పటికే నామినేషన్లు కూడా దాఖలు అయిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. తాజాగా నిన్న నరేంద్ర మోదీ స్వయంగా ఎవరైతే అభ్యర్థిగా ఉన్నారో రాధాకృష్ణన్ ఆయనతోటి నామినేషన్ వేయించారు. 4 సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. అట్లాగే ఇవాళ తాజాగా సోనియా గాంధీ ఖర్గే ఆధ్వర్యంలో నామినేషన్ ఎవరైతే అభ్యర్థిగా ఉన్నారో సుదర్శన్ రెడ్డి మాజీ సుప్రీంకోర్టు జస్టిస్ ఆయన నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఇటువంటి సందర్భాల్లో ఇప్పుడు గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీ అది జాతీయ స్థాయిలో రెండు కూటమిలకి కాకుండా ఏ స్టాండు లేకుండా ఉన్నటువంటి గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ఉంది. అంటే పార్లమెంట్లో 0 స్థానాలు గెలిచినప్పటి నుంచి ఆ పార్టీ గులాబీ పార్టీ ఎవరికి సపోర్ట్ చేస్తుంది అనేది వాళ్ళకి ఒక క్లారిటీ లేనటువంటి సందర్భమే కనిపిస్తుంది. అంటే ఇటు ఇండియా కూటమిలో కానీ ఇటు ఎన్డీఏ కూటమిలో కానీ రెండు కూటమిలకి కాకుండా ఒంటరి పోరు చేస్తోంది. ఇటువంటి సందర్భాల్లో ఇప్పటికే ఎన్డీఏ కొంత గెలుపు అనివార్యమైనప్పటికీ ఉపరాష్ట్రపతిగా మరి వాళ్ళు ఇనానిమస్గా గెలిచేందుకే కొంత కసరత్తు నరేంద్ర మోదీ కానీ అమిత్ షా కానీ రాజ్నాథ్ సింగ్ వీళ్ళు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అన్ని రాజకీయ పక్షాలని కూడా కొంత సపోర్ట్ చేయమని కోరుతున్నారు. ప్రతిపక్ష పార్టీలు కూడా మద్దతు కోరుతూ ఉన్నారు. అంటే వాళ్ళు ఉపసంహరించుకోవాలి ఇండియా కూటమి అభ్యర్థిని, మరోవైపు పోటీ పెట్టకూడదనే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఇండియా కూటమి ధీటుగానే పోటీ పెట్టింది. కానీ ఇక్కడ ప్రధానంగా అందరి మద్దతుతోటి ఎన్డీఏ కొంత ఎన్నిక దాకా వెళ్ళొద్దు యునానిమస్గా చేద్దామని మొదటగా భావించారు. ఇటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డికి కూడా ఫోన్ వచ్చింది. కానీ ఇక్కడ సీన్ కట్ చేస్తే బీఆర్ఎస్ పార్టీకి ఎంపీలు లేరు. మీరందరికీ డౌట్ రావచ్చు ఎవరికి మద్దతు ఇస్తారు అనే ఒక డైలమా ఉన్నటువంటి నేపథ్యంలో అసలు బీఆర్ఎస్కి ఎంపీలే లేరు కదా అని మీ అందరికీ డౌట్ రావచ్చు. కానీ సీన్ కట్ చేస్తే పార్లమెంట్లో లోక్సభలో వాళ్ళకి అంటే ఎంపీలు లేకపోయినప్పటికీ రాజ్యసభలో 4 ఎంపీలు గులాబీ పార్టీకి ఉన్నారు. మరి ఇటువంటి సందర్భాల్లో రెండు కూటమిలకి కాకుండా ఇప్పుడు ఏ అభ్యర్థికి వాళ్ళు మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుంది అనే డైలమా బీఆర్ఎస్ పార్టీలో ఉంది. దీనికి కేటీఆర్ కొత్త భాష్యం చెప్పారు. అంటే ఆ డైలమా అనే వార్తలు స్పెక్యులేట్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు డైలమా లాగా వార్తల్లో తెలంగాణ రాజకీయ వర్గాల్లో ప్రొజెక్ట్ కాకుండా ప్రస్తుతం తెలంగాణలో యూరియా సమస్య ఉంది కాబట్టి యూరియా సమస్యని వాస్తవంగా ఎక్కడ యూరియా సమస్య మొదలైంది, కేంద్రం తెలంగాణ పట్ల చిన్న చూపు ఉంది అనే వ్యవహారాన్ని తీసుకెళ్లకుండా కేవలం కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్గా భూతద్దంలో పెట్టి మరి దాన్ని కొంత క్యాష్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి గులాబీ పార్టీ. ఇటువంటి సందర్భాల్లో ఏ అభ్యర్థి అయితే తెలంగాణ రైతాంగానికి యూరియా ఇస్తారో మా మద్దతు వాళ్ళకే అని తాజాగా కేటీఆర్ ప్రకటించారు. సో ఇక్కడ యూరియాకి ఉపరాష్ట్రపతి ఎన్నికకి లింక్ పెట్టారు. అంటే అది ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి వాళ్ళైనా లేదు అంటే ఇటు ఇండియా కూటమిలో ఉన్నటువంటి ఈ పార్టీ నాయకులైనా యూరియా ఎవరైనా ఇవ్వాలి. అక్కడికి ఆల్రెడీ తుమ్మల నాగేశ్వరరావు ఎవరైతే వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నారో ఆయన ఇప్పటికే సమీక్ష చేశారు. కర్ణాటక నుంచి కొన్ని వేల మెట్రిక్ టన్నుల యూరియా తెలంగాణ దిగుబడి చేసుకుంటుంది. దానికి సొల్యూషన్ తీసుగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. కానీ అది వాస్తవానికి జనాల్లోకి వెళ్లకుండా ఇది కొత్త రాజకీయ ఎత్తుగడకి కేటీఆర్ శ్రీకారం చుట్టాడు. ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు నిజంగా గులాబీ వ్యూహం ఏంటి అనేది తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. కానీ ఒక రకంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని కొంత రాజకీయంగా గ్రిల్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇప్పుడు ఎన్డీఏకు మద్దతు ఇస్తే స్పష్టంగా బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే అని చెప్పే ప్రయత్నం చేస్తుంది. లేక ఇండియా కూటమికి జై కొడుతుందా లేకుంటే బీజేపీకి మద్దతు ఇస్తుందా అనేది కొంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు అంటే బీఆర్ఎస్ పార్టీ న్యూట్రల్గానే ఉంటుంది గత కొంతకాలంగా. అలాంటి సందర్భాల్లో స్టాండ్ ఏం తీసుకుంటారు, మరి తెలంగాణ బిడ్డకు అన్యాయం చేసినట్టు కాదా అనే డౌట్ కూడా వస్తుంది. ఎందుకంటే సుదర్శన్ రెడ్డి తెలంగాణ బిడ్డ కాబట్టి. సో ఎటు తేల్చుకోలేనటువంటి పరిస్థితిలో ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఇటువంటి సందర్భాల్లో నిర్ణయం ఏం తీసుకుంటారు అనేది మాత్రమే కొంత ఉత్కంఠను రేపుతుంది రాజకీయ వర్గాల్లో. సో ఇట్లా పార్టీ పరిస్థితి ఒక రకంగా చెప్పాలంటే గులాబీ పార్టీని ముందు నొయ్యి వెనుక గొయ్యిలాగా ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికలు కొంత ప్రాణ సంకటంగా మారింది బీఆర్ఎస్ పార్టీకి. ఒక రకంగా చెప్పాలంటే ఉపరాష్ట్రపతి ఎన్నిక విజయం పైన ఇప్పుడు గతంలో ఎన్నడూ లేనంటువంటి పొలిటికల్ హీట్ తెలంగాణలో పెరుగుతుంది. ఎందుకంటే ఇక్కడి నుంచి అభ్యర్థి ఇండియా కూటమి అభ్యర్థి కావటం, మరీ ముఖ్యంగా సౌత్ నుంచి ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా రాజకీయ పార్టీలకు ఈ ఎన్నిక ఒక పరీక్షలాగా మారింది అనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో బలపడుతుంది. అంటే ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటే ఎట్నుంచి ఏ రియాక్షన్ ఎట్లా వస్తుందో అన్న భయం ఇప్పుడు మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీని వెంటాడుతోంది. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అన్న చందంగానే తయారైంది అనేది రాజకీయ నిపుణుల యొక్క అభిప్రాయం. ఎందుకంటే జగదీప్ ధన్కర్ రాజీనామా తర్వాత ఇప్పుడు ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికలు జరగబోతున్నటువంటి సినారియోనే దేశంలో కనిపిస్తోంది. అంటే ఓటింగ్ విషయంలో మిగతా రాజకీయ పక్షాల సంగతి ఎలా ఉన్నా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వ్యూహం ఏమిటి అన్నదే ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి చర్చ పొలిటికల్ వర్గాల్లో సాగుతోంది. మరి ఈ ఎన్నికల్లో పార్లమెంట్ ఉభయ సభ్య
సభ్యులే కూడా ఓటర్లే కావటం, మరోవైపు ప్రస్తుతం గులాబీ పార్టీకి 4 రాజ్యసభ సభ్యులు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు వాళ్ళు ఎవరికి మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుంది, మరి పార్టీ అధిష్టానం వాళ్ళని ఎలా గైడ్ చేస్తుంది, వాళ్ళకి ఎవరికి ఓటేయమని విప్పిస్తుంది. సో ఇది తెలంగాణలో ఒక రకంగా రాజకీయ వర్గాల్లో ఇంట్రెస్టింగ్ పాయింట్గా ఇప్పుడు కనిపిస్తోంది. సో ఇప్పుడు ఇండియా కూటమి అభ్యర్థిగా తెలంగాణకు చెందినటువంటి జస్టిస్ సుదర్శన్ రెడ్డి బరిలో ఉండటం, దీంతో ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా తెలంగాణ తెలుగు తేజాన్ని అందరూ పార్టీలకు అతీతంగా సపోర్ట్ చేయమని ఆయన కోరటం, మరి కాంగ్రెస్ పార్టీ ఆయన పేరును ప్రతిపాదించడం, కొంత నామినేషన్ దాఖలు చేయించడం, ఇప్పుడు మిగతా భాగస్వామ్య పార్టీలన్నీ కూడా ఆయన్ని బలపరచడం, ఇక్కడే గులాబీ అధిష్టానం ఇరకాటంలో పడినటువంటి సందర్భంగా మనం చెప్పుకోవచ్చు. అంటే జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇస్తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని సపోర్ట్ చేశారన్న ప్రచారం జరుగుతుంది. అలాగని ఇవ్వకుండా ఉందామనుకుంటే తెలంగాణ బిడ్డ బరిలో ఉంటే కనీసం బీఆర్ఎస్ పార్టీ ఆయనకు వ్యతిరేకంగా పనిచేసింది అంటారన్న భయం కూడా ఇప్పుడు గులాబీ పార్టీని వెంటాడుతుంది. మరోవైపు ఇప్పుడు సుదర్శన్ రెడ్డి కాకుండా కంచె ఐలయ్యను పెట్టుంటే బాగుండేది కదా అంటూ కూడా కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్య. మరి ఇటువంటి సందర్భాలు ఇప్పుడు ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్కి సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా బీజేపీ బీఆర్ఎస్ ఒకటేననేది విలీనం అయిపోయే ప్రచారానికి మరొకసారి తెరదీసినట్టుగా అవుతుంది. ఆ భయం ఇప్పుడు గులాబీ పార్టీ అధిష్టానాన్ని వెంటాడుతుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో ఎన్డీఏకే మద్దతు ఇస్తాడు కేటీఆర్, మరోవైపు 2 పార్టీలు 2 పక్షాలు ఒకటే అనే చర్చ జరుగుతోంది. సో ఇప్పుడు ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ తటస్థంగా ఉండవచ్చు అన్న విశ్లేషణలు ఎక్కువ శాతం పెరుగుతున్నాయి. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు ఒకసారి ఎన్డీఏ అభ్యర్థికి, మరోసారి యూపీ అభ్యర్థికి కూడా మద్దతు ఇచ్చినటువంటి కేసీఆర్, కానీ ఇప్పుడు మాత్రం ప్రతిపక్షంలో వచ్చిన తర్వాత మారుతున్నటువంటి రాజకీయ పరిస్థితులు, రాజకీయ నేపథ్యం రాజకీయంగా చూసిన తర్వాత కొంత ప్రియారిటీస్ మారుతున్నటువంటి వ్యవహారం, ఒక రకంగా సమస్య తలెత్తున్నటువంటి వ్యవహారం ఎవరికి మద్దతు ఇచ్చినా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. పార్టీ పూర్తిగా ఇరకాటంలో పడింది అనేది రాజకీయ విశ్లేషకుల యొక్క భావన. సో ఇప్పుడు తెలంగాణ బిడ్డగా జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలనుకున్నా ఖచ్చితంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో అలా చేయకపోవచ్చు అనేది అభిప్రాయం ఎక్కువ శాతం వినిపిస్తోంది. మరి గతంలో యూపీఏ కూటమి అభ్యర్థికి సపోర్ట్ చేసినటువంటి అప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం లేదు కాబట్టి అలా చేసి ఉండవచ్చు. ఇప్పుడు అలాంటి వాతావరణం లేదు రాష్ట్రంలో, రాజకీయ వర్గాల్లో కూడా అటువంటి వాతావరణం లేదు కాబట్టి అనేది విశ్లేషణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. మొత్తంగా చూసుకుంటే బీఆర్ఎస్ ఓట్లతో గెలుపోవటం డిసైడ్ అయ్యే అవకాశం అయితే ఎట్లాగూ లేదు కాబట్టి ఖచ్చితంగా కొంత తటస్థంగా ఉండే అవకాశమే ఉంటుంది. ప్రస్తుతం అదే రాజకీయ ఎత్తుగడగా కేటీఆర్ చెప్పినట్టుగానే ఇండైరెక్ట్గా చెప్పాడు. ఎందుకంటే యూరియా ఎవరిస్తే వాళ్ళకే మా మద్దతు అని చెప్పినటువంటి నేపథ్యంలో మరి నిజంగానే రాష్ట్రపతి అభ్యర్థులేమి తెలంగాణ రాష్ట్రానికి వచ్చి రైతాంగానికి యూరియా ఇచ్చే పరిస్థితి లేదు. తెలంగాణకు 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఎవరిస్తే వాళ్లకు సపోర్ట్ చేస్తామంటూ కూడా కొత్త ట్విస్ట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో కేటీఆర్ కేంద్రంలో అధికారంలో లేని కాంగ్రెస్ ఎలాగూ యూరియా ఇచ్చే పరిస్థితి లేదు. పోనీ కేటీఆర్ డిమాండ్ చేసినంత మాత్రాన బీజేపీ ఇస్తుందన్న గ్యారంటీ కూడా లేదు. సో ఇట్లా కేటీఆర్ కూడా కొంత కర్రా విరక్కుండా, పాము చావకుండా కొంత మీడియా ముందు మాట్లాడినటువంటి నేపథ్యమే మనం చూసాం. సో దీంతో ఖచ్చితంగా ఇప్పుడు తెలంగాణలో యూరియా కొరతకి, రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికకు, అంటే ఒక రకంగా చెప్పాలంటే నక్కకు నాగలోకానికి లేకుంటే బోడిగుండుకు ఇంకో దానికి లింక్ పెట్టినట్టుగా కేటీఆర్ ఖచ్చితంగా ఆ దిశగానే మాట్లాడారేమో అనిపిస్తుంది. మొత్తం మీద తటస్థంగా ఉండే దిశగానే గులాబీ అడుగులు పడుతున్నాయి. లేదు అంటే ఏ కూటమికి మద్దతు ఇచ్చినా కూడా కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశాలు రాజకీయంగా స్పష్టంగా ఉన్నాయి. సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అనేక చిక్కులు ఎదుర్కొంటుంది. ఓవైపు కవిత విషయం తీసుకున్నా, లేదు అంటే కేసీఆర్ మీద కాళేశ్వరం సంబంధించినటువంటి స్కామ్ వ్యవహారం, అట్లాగే ఫార్ములా కార్ రేస్ ఒకటి, లేదు అంటే ఫోన్ ట్యాపింగ్ అంశం, ఇట్లా అనేక రంగాల్లో అనేక ఇష్యూస్లో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ సతమతం అవుతున్నటువంటి నేపథ్యంలో తాజాగా రాజకీయంగా కూడా ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నిక అనేది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకి గులాబీ పార్టీని లీడ్ చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. దీంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ గురించి చర్చ జరుగుతోంది. మరి నిజంగానే ఉపరాష్ట్రపతి పదవికి సంబంధించి ఎన్నికల్లో ఏం జరగబోతుంది, బీఆర్ఎస్ మద్దతు నిజంగానే తటస్థంగా ఉంటుందో, ఎవరికి ఇస్తారు? మీ అభిప్రాయాలు కూడా కింద నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.